రామచంద్ర నాయక్ గారు ఇవాళ కవిత కూడా ఇదే ఆరోపణ చేశారు. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. జీ తెలుగు ప్రేక్షకులకు అదేవిధంగా పార్టిసిపెంట్స్ విఠలన్న గారికి, మా రమేరావు గారికి, పెద్దలు గాదే ఇన్నయ్య గారికి, మా శరద్ గారికి, ఇంకో సోదరి గారికి, మీ అందరికి పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో కంటే కూడా ముందు తెలుగుదేశం పార్టీలో, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో వారు అవకాశవాదంగా రాజకీయాలని నడిపించుకుంటూ వచ్చారు. మొట్టమొదటి వారి రాజకీయ ప్రస్థానం వారి గురువు మీదనే, మరి గురువు దగ్గరనే పనిచేస్తూ గురువు మీదనే వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో మొదటిసారి టికెట్ మరి సంపాదించుకొని తన గురువు మీదనే స్టార్ట్ చేసిన రాజకీయ ప్రస్థానం. అక్కడి నుంచి మొదలు పెడితే వారు రాజకీయ నాయకుడు కంటే ఎక్కువ మ్యానిపులేటర్, ఒక మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న వ్యక్తి. కేసీఆర్ గారు ఉద్యమాన్ని చాలా నాటకీయంగా ఎంతో మంది గాదే ఇన్నయ్య గారు, వి ప్రకాష్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఇరిగేషన్ మరి పర్ఫెక్షనిస్ట్ మన విద్యాసాగర్ రావు గారు, ఆలెన్ నరేంద్ర గారు, తర్వాత విజయశాంతి గారు, ఎంతో మంది కేకే మహేందర్ రెడ్డి గారు, దాసూర్ శ్రవణ్ గారు, ఎంతో మందికి వారు నమ్మించి మరి పార్టీ గట్టెక్కే టైంలో బూడమల్లయ్య అయినట్టు తను రాజకీయాల్లో తెలంగాణ వస్తుందనే విషయం 2012లోనే వారికి ఆ సంకేతాలు ఉన్నాయి. 2012 నుంచి తన ఆలోచన విధానాల్ని మార్చుకొని కొడుకును బిడ్డను అమెరికా నుండి మరి ఉద్యమాల్లో పాల్గొనేటట్టు చివరి క్షణాల్లో, అంటే తెలంగాణ వస్తుంది కాబట్టి భవిష్యత్తు రాజకీయ వారసులుగా బిడ్డ కొడుకు ఇద్దరు ఉండాలనుకున్నాడు కాబట్టి వారిని పిలిపించుకున్నారు. అప్పటిదాకా హరీష్ రావు గారు మొదటి నుంచి ఉద్యమాల్లో మంచి చురుకైన. ఇప్పుడు మీ మీద ఇవాళ ప్రెస్ మీట్ లో ఆరోపణ చేశారు కవిత, 2-3 ఆరోపణలు. ఇవన్నీ నేను చెప్తున్నా కదా. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు, సంబంధించి టానిక్ అని చెప్పారు, నవీన్ రావు అన్నారు. ఎందుకు తీసుకోవట్లేదు? హరీష్ రావు సంతోష్ ఇద్దరు రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారని చెప్పారు ఆమె. భరత్ గారు ముందు వారి కుటుంబ ఆలోచన విధానం నేను చెప్తున్నా, అది వింటే కొంచెం తర్వాత మనం డిస్కషన్ కి పనికొస్తుందని చెప్పి కొంత ఉపోద్ఘాతం చెప్తున్నా. కేసీఆర్ కుటుంబం ఒకటే జీన్స్ కదా. ఆ కుటుంబం అంతా ఒకే జీన్స్ నుంచి ఒకే రక్తం పంచుకొని ఒకే ఆలోచన విధానాలతోని ప్రజల్ని కేసీఆర్ గారు చాలా నాటకీయంగా ఉద్యమాలు కేసీఆర్ గారు చేయలే, ఉద్యమాలు నడిపించగలిగిండు. ఉద్యమ నేతలతోని, ఉద్యోగ సంఘాలతోని, విద్యార్థి నాయకులతోని. ఎప్పుడైతే ఉద్యమం కొంచెం చల్లబడుతుంటుందో ఒక స్టేట్మెంట్ ఇచ్చి లోపల ఫామ్ హౌస్ లాగా కూర్చున్నట్టుగా ఆ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పక్కన ఇంట్లో కూర్చున్న వారే తప్ప వారు ఏ రోజు ఉద్యమాల్లో ఎక్కడ ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి కాదు. కేవలం ప్రచార ఆర్భాటాల్లో, అదేవిధంగా మన ప్రముఖ పత్రికల్లో ముందు భాగంలో ఉండేవారు. కానీ కవిత గారిని, కేటీఆర్ గారిని ఉద్యమాల్లో ఎప్పుడు తీసుకురావడం జరిగింది. వారి ఉద్దేశం అర్థం కావాలని మీకు చెప్తున్నా. 2012లో కాంగ్రెస్ పార్టీ మన ప్రణబ్ ముఖర్జీ గారు, జయపాల్ రెడ్డి గారు, మా ఆర్ సురేందర్ రెడ్డి గారు, అలాంటి పెద్దలు కొంతమంది, మన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు తెలంగాణలో విద్యార్థులు చనిపోతా ఉన్నారు. విద్యార్థులు చనిపోవడం కరెక్ట్ కాదు. ఇది ఏ రోజుకైనా ఇది కొంత మనకు బాధాకరమైన విషయం కాబట్టి సోనియా గాంధీ గారిని మెప్పించాలని వారు ప్రస్థానం తీసుకున్నప్పుడు కేటీఆర్ గారికి ఆ సంకేతాలు వచ్చినాయి. కేటీఆర్ గారికి ప్రతి పార్టీలో వారి దూతలు ఉంటారు. ఆ దూతల ద్వారా ప్రతిరోజు ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో వారు సమాచారాన్ని సేకరించి తెలంగాణ త్వరలోనే సోనియా గాంధీ గారు ప్రకటించబోతున్నారు అని తెలిసినప్పుడే కవిత గారిని, కేటీఆర్ గారిని వారు పార్టీలో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వారి ముఖ్య ఉద్దేశం ఆ రోజు ప్రజలకు అర్థం కాలే గాని తెలంగాణ ప్రజాధనాన్ని, ఆస్తుల్ని కొల్లగొట్టడమే ధ్యేయంగా, లక్ష్యంగా వాళ్ళ కుటుంబం పనిచేసింది. అందులో విద్యార్థులను పట్టించుకోలే, ఉద్యోగస్తులను పట్టించుకోలే, అదేవిధంగా మహిళల్ని గాని, మహిళా సంక్షేమాన్ని గాని, ఏ విధమైన సంక్షేమాలని పట్టించుకోకుండా కేవలం ప్రతి దాంట్లో, ప్రతి శాఖలో అవినీతి చేయాలి, కుటుంబం ఒక 10 తరాల వరకు మరి తరగని ఆస్తిని సంపాదించుకోవాలనే లక్ష్యంతో కవిత గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు దుష్ట చతుష్టయులుగా వీళ్ళు నలుగురు పనిచేసుకుంటూ పోయేది. కేసీఆర్ కి పోయి తెలియక కాదు, కేసీఆర్ గారికి ఇవన్నీ తెలుసు. వారికి ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ పోతుంది. ఫోన్ ట్యాపింగ్ నడిపించిందే సంతోష్ రావు.
సో ఇంట్లోనే ప్రతి సమాచారం కేసీఆర్ తెలుస్తుంటది. ఏదేమైనా కానీ ఉద్యమాల్లో పాల్గొన్న నాయకులను దూరం చేసుకుంటూ మొదలు పెట్టిందేమో ఆల నరేంద్ర గారితోని, చివరికి మరి ముగించిందేమో ఈటల రాజేందర్ గారితోని. సో వారు ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ రేపు టీఆర్ఎస్ పార్టీలో భాగస్వామ్యం అడుగుతారని చెప్పేసి, భవిష్యత్తులో ప్రభుత్వం మేమైతే అంటే ప్రభుత్వంలో కూడా మాకు భాగస్వామ్యం ఉందని ఎక్కడ నిలదీస్తారో అని చెప్పి ముందు జాగ్రత్తతోని తన కుటుంబ సభ్యులను ముందు భూమికలో ఉంచడానికి ప్రయత్నం చేసిండు. అదేవిధంగా వాళ్ళ లక్ష్యం తెలంగాణ ఆస్తులు, నిజాం ప్రాపర్టీస్, నయీం ప్రాపర్టీస్. అదేవిధంగా చిన్న చిన్న స్కీమ్లు ఏదో ఇవ్వాలి, దాంట్లో కూడా అవినీతి చేసి వాళ్ళ ఎన్నికలు ముందు పోవాలి, 20 సంవత్సరాలు పరిపాలించాలి అనే లక్ష్యంతో వాళ్ళు వాళ్ళ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. చివరిగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు గట్టిగా నిలబడడం వల్ల ఉద్యమ నేతలు గాని ప్రజా సంఘాలు గాని ఎవరైతే తెలంగాణ సాధనలో పనిచేసిరో వారే మళ్ళీ కేసీఆర్ గారిని దింపాలి అని చెప్పి ఆలోచించి మరి మా రేవంత్ రెడ్డి గారికి తోడై ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటులో అందరూ భాగస్వాములే. విద్యావేత్తలు కావచ్చు, ఉద్యమ సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో ప్రాతినిధ్యం వహించిన ప్రతి ఒక్కరూ కేసీఆర్ ను ఇంటికి పంపించాలని చెప్పి పనిచేసిన వారే. ఇప్పుడు వారి ఇంట్లో జరుగుతున్నది 3 విషయాలు. కవిత గారిని జైలు పాలు చేసినప్పుడు వారి కుటుంబం మోడీ గారితోనే సయోధ్యగా ఉండి కూడా కవిత గారిని వారు రక్షించలేకపోవడం. అదేవిధంగా రెండవది ఆస్తి పంపకాలు, ఆస్తుల పంపకాల్లో విభేదాలు మొదలైనవి. మూడవది రాజకీయ వారసత్వం. కేసీఆర్ గారి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తా ఉంది. వారు 2029 ఎన్నికలకు పెద్దగా తిరగకపోవచ్చు, వారు బయట రాకపోవచ్చు. కానీ ఈలోపే రాజకీయంగా వారసత్వం తీసుకోవాలనే ఒక ఇంటర్నల్ ఆలోచన కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి ముగ్గురికి ఉంది. ముగ్గురి సమపాలలో సేమ్ అదొక్కటే ఆలోచన. క్లియర్ గా డిక్లేర్ చేశారు కేటీఆర్ తదుపరి వారసుడు అని డిక్లేర్ చేశారు. ఇంకా దాని డౌట్ ఏముంది? అదంతా బయట నాటకీయంగా నడుస్తున్నా గానీ, పార్టీని కాపాడుకోవడం కోసం కనబడుతున్నా గానీ, హరీష్ రావు గారు దీంట్లో మొదటి నుంచి ఉన్న వ్యక్తి, లీడర్షిప్ తోని కనెక్టివిటీ ఉన్న వ్యక్తి హరీష్ రావు. కానీ కేసీఆర్ కంటే మోర్ డేంజరస్. హరీష్ రావు కేసీఆర్ ఇద్దరు నాకితే కుండైతుంది. వాళ్ళు ఎవరినైనా నాగిరంటే వాళ్ళకు కుండైతుంది. వాళ్ళు ఎవరికైనా భోజనాలు పెట్టారంటే ఆ నాయకుడు రాజకీయ ప్రస్థానం ముగుస్తుంది. అది వాళ్ళు చాలా డేంజరస్ ఆలోచన విధానాలు ఉన్న వ్యక్తులు. అదే విధంగా కేటీఆర్ గారికి మంచి వ్యక్తి, కానీ కేటీఆర్ గారికి అహం బాగా పెరిగింది. సంపాదన ఉందని చెప్పేసి మాట తీరులో చాలా అంటే ఇక వారు మాట్లాడిన ప్రతి సోనియా గాంధీ గారి విషయంలో కావచ్చు, అదే విధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి విషయంలో కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి గారి విషయంలో ఎంత ఎదిగినా గానీ ఒదిగి ఉండే తత్వం వారికి లేదు. కవిత గారికి వీరందరి పంచాయతీలో నేనే ముందు ఉండాలనే ఆలోచన కవిత గారికి ఉంది. సో రాజకీయ వారసత్వం కోసం సరే వారు ఏదో ఈరోజు ఆరోపణలు సంతోష్ రావు గారి మీద, హరీష్ రావు గారి మీద చేస్తుండొచ్చు. కానీ ఇప్పుడు మా రమ్యారావు గారు చెప్పినట్టు 10 సంవత్సరాలు ఏనాడైనా వీళ్ళు ఆరోపణలు చేయగలిగిరా? ఒకరినొకరు ఎప్పుడన్నా ఒకరినొకరు వీళ్ళు విభేదాలు ఉన్నట్టు కనబడ్డరా? 2019లో మొదటి 6 నెలల పాటు హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వలేదు. అప్పుడు ఉంది కదా డిఫరెన్స్. 2018 అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి హరీష్ రావు కవరేజ్ ఇవ్వలేదు వాళ్ళ సొంత పత్రిక. అది కూడా రాజకీయ నాటకాల్లో ఒక భాగం. హరీష్ రావు గారిని కొన్ని రోజులు దూరం పెడితే పార్టీలో వ్యతిరేకంగా ఉన్న నాయకులందరూ పోలరైజ్ కావాలి. సరే, ఇప్పుడు కవిత ఆరోపణలు పక్కన పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపణ ఏంటంటే ఇది మొత్తం రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారు, కవిత వెనుకుండి మొత్తం రేవంత్ రెడ్డి రన్ చేస్తున్నారని అంటున్నారు. వాస్తవం కాదా చెప్పండి. ఒకటి భరత్ గారు, ప్రజలను కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయాలి. ప్రజలను వీళ్ళు కన్ఫ్యూజ్ చేసే స్టేజ్ లో లేరు. ఇప్పుడు వారి కుటుంబం ఇప్పుడు తెలంగాణ ప్రజల పాపం తగిలింది. తెలంగాణ ప్రజల ఉసురు తగిలి కేసీఆర్ గారు ఆరోగ్యం క్షీణిస్తా ఉంది. అదే విధంగా వారి ఆలోచన విధానం కూడా క్షీణిస్తా ఉంది. ఆరోగ్యం బాగుండాలని కోరుకోవాలి, మనం బాగుండాలని కోరుకుందాం. సరే, ఎంతైనా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడం ఆయన పాత్ర కూడా ఉంది కదా. కాలం చాలా గొప్పది. కాలం ఎవరినైనా శిక్షిస్తుంది. నేచర్ రామచంద్ర అన్న, రామచంద్ర అన్న నమస్తే అన్న. సారీ టు డిస్టర్బ్.
మీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా మేము కండం వేసుకొని ప్రచారం చేసినాము అన్న. ఒక్కటే కవిత అక్క ఏమంటుంది, నవీన్ రావు అనేటోడు మొత్తం భూములు స్కాములు చేస్తున్నాడు, సంతోష్ రావు అనేటోడు టానిక్ లిక్కర్ స్కామ్ చేసిండు, వాడి మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంబటే విత్డ్రా అయింది. ఆమె స్పష్టంగా 4 ఆరోపణలు చేసింది. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటోడు 750 కోట్ల విధాలు గడుతున్నాడు, మెగా శ్రీనివాసరెడ్డి తోటి అక్రమ సంపాదన సంపాదించిండు, నవీన్ రావు అనేటోడు మొత్తం భూములు కొల్లగొట్టిండు, ఇప్పుడు కూడా ఆయన పెత్తనం నడుస్తుంది అని స్పష్టంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని ఆమె ఆరోపణలు చేస్తుంది. దీన్ని మీరు నిజంగా పబ్లిక్ కి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది. తప్పకుండా కవిత గారి ఆరోపణలు నిర్ధారణ చేయడానికి దానికి చట్టం ఉన్నది. ఆ చట్టాన్ని తప్పకుండా మరి ఆల్రెడీ సిబిఐకి 2 కేసులు అప్పచెప్పినాం, ఫోన్ ట్యాపింగ్ అదేవిధంగా కాళేశ్వరం కేసులు. తప్పకుండా వీటి మీద కూడా విచారణ ఫోన్ ట్యాపింగ్ అప్పచెప్పలే, అది అప్పచెప్పే ఆలోచన కొంత శరత్ గారు అడుగుతారు ఫోన్ ట్యాపింగ్ అప్పచెప్పాలని. ఏదేమైనా గానీ భరత్ గారు, కవిత గారు ఈ రోజు తన రాజకీయ ప్రస్థానానికి అడ్వాన్స్ గా వారి కుటుంబంలో నేను అడ్వాన్స్ గా బయటకు వచ్చి ఉద్యమకారుల వైపు అదేవిధంగా బీసీ మన కులస్తుల మన ప్రజల వైపు ఏదో సెంటిమెంట్ సాధించుకోవడం కోసం ఏదో నాటకీయంగా బయటకు వస్తుంది. కానీ వారి ఇంటర్నల్ వారి జీన్స్ ఒకటే, వారి ఆలోచన ఒకటే, వారి తెలంగాణను విధ్వంసం చేసిన కుటుంబం. వారు ఎంత ఏదో అంటారు కదా, మన 1000 వెలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినంత మాత్రాన దాని పాపం పోదు. తప్పకుండా ఇప్పుడు మా శరత్ గారు వారి పక్షాన మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు. ఏదేమైనా గానీ కేసీఆర్ కుటుంబం భవిష్యత్తులో రాజకీయంగా వారు ఏదో బీజేపీ నీడలోనో ఇంకొక పార్టీ నీడలోనో పోవాల్సిందే తప్ప వారు సొంతంగా పార్టీ మనగడ సాధించే లేదు. వారు ఎన్ని ఆరోపణలు వారు ఇప్పుడు సంతోష్ రావు ఒకరు అవినీతి చేసి ఉంటే టానిక్ ఇవాళ కొత్తగా పెట్టింది కాదు. కవిత గారిని ఇప్పుడు కేసు ఫైల్ చేయమనండి, తప్పకుండా మళ్ళీ విచారణ చేపిద్దాం. ఇప్పుడు ఒకటే, నిజంగా ఆమె నిజాయితీ నిరూపించుకోవాలనుకుంటే తప్పకుండా వారు 10 సంవత్సరాలు సంపాదించిన ఆస్తులు అదే విధంగా వారి ధనం అవన్నీ వివరాలు బయట పెట్టమని చెప్పండి. సంతోష్ రావు మీదనో నవీన్ రావు మీద కాదు, హరీష్ రావు కాళేశ్వరం మీద మింగిన ఆస్తులన్నీ అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి. అదేవిధంగా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ నిర్వహించి మరి బిల్డర్స్ దగ్గర నయీం ఆస్తుల నుంచి కొల్లగొట్టిన ఆ ఆస్తులు ఎక్కడ ఉండే వివరాలు చెప్పమని చెప్పండి. కేసీఆర్ గారు దీని మొత్తానికి సూత్రధారుడు కేసీఆరే. కేసీఆర్ గారు కళ్ళు మూసుకొని ధృతరాష్ట్రంలాగా కూర్చున్న వ్యక్తి అంత అమాయకుడేం కాదు. వారికి కూడా అన్ని విషయాలు తెలిసిన విషయమే. వారు జాతీయ స్థాయిలో రాజకీయాలు తీసుకెళ్లాలి, పార్టీని తీసుకెళ్లాలి, అదేవిధంగా జాతీయ స్థాయిలో టీవీలు, పేపర్లు, మీడియాలన్నీ తీసుకెళ్లాలి. ఒక నవీన్ పట్నాయక్ లాగా 20 సంవత్సరాలు పరిపాలన చేయాలని ఒక స్వార్థంతో, వారి అతి స్వార్థమే ఈ రోజు వారి కుటుంబ వినాశనానికి దారి తీస్తుంది. సరే, ఈ ఆరోపణలన్నీ తప్పకుండా మేము శరత్ గారు